హలో అండి. ఇప్పుడే ఇది తీస్తానండి, తోటలో పాటలో ఉండింది తీస్తున్నాను. ఇదిగోండి ఇట్లా బాగా ఒక 3, 4, 5 ఇంచెస్ దాకా పెరిగిందండి. ఇది బాగా వేర్లతో సహా ఎత్తుకుంటే కరెక్ట్గా 15 డేస్ అయింది ఇది వేసి, పెంతులు వేసి. చాలా బాగా వచ్చిందండి ఈసారి. ఇది మనం ఇట్లా కొద్దిగా వేర్లు కనుక కట్ చేసి పెట్టుకునేసినామంటే ఇదిగోండి ఇట్లా కట్ చేసి కొంచెం ఇట్లా మట్టి అంతా ఇదిలిచ్చేసి కొంచెం అట్లా తుడిచేసి పెట్టుకున్నామంటే మనము చేసినప్పుడు మళ్ళీ చుడుగానే కడిగి కడిగి ఆరబెట్టి పెట్టాలి. కడిగితే కన్నా తేమైందంటే ఆరబెట్టి పెట్టాలి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు. అట్లా కడగలేదు అనుకోండి, ఇట్లా కొంచెం కట్ చేసి ఇట్లా ఇదిగోండి ఇట్లా బాక్స్లో పెట్టుకుంటాను నేను. బాగుంటుంది, ఒక 4 days కూడా బాగుంటుందండి. బాగుంటుంది, మంచిగా పిల్లలకి బాగా చేసి పెట్టచ్చు. పిల్లలకి అయితే చాలా మంచిదండి ఇది. భూమిలో నుంచి అట్లే డైరెక్ట్గా వస్తుంది కదా, ఇది బాగా దీంట్లో మంచి స్ట్రెంగ్త్ బాగుంటుంది అంటారు చాలామంది. ఇప్పుడు ఇట్లే కూడా ఎక్కువ ఇదే చేస్తూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు మనం ఒక కట్ట మార్కెట్లో కొనాలంటే 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది కదా. మనం ఇట్లా పెట్టుకున్నామంటే ఒక 4-5 డేస్కి ఒకసారి మనం ఇంట్లో వేసుకున్నామంటే ఇట్లా మంచిగా బలంగా తినచ్చు. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా వాళ్ళు నచ్చేలాగా మనకు ఏదో వాళ్ళు తినేలాగా చేసి పెట్టచ్చు. మనము చపాతీలోకి వేసి మెంతి పరోటా చేసి పెట్టచ్చు. ఒక 20 రూపీస్ తెచ్చుకున్నామంటే మెంతులు చాలు, ఒక 2 నెలలు వేసుకోవచ్చు. చిన్న పాటలో 2 నెలలు, ఒక రెండు పాటలు 3 పాటలు వేసుకున్నామంటే చాలు. మన చిన్న ఫ్యామిలీస్కి అయితే ఫుల్గా అవుతుంది. ఒక్క పాట తీసినామంటే ఫుల్గా అవుతుంది. నేను మొన్న సంక్రాంతి అప్పుడు పిల్లలు వచ్చింటే ఏదో ఒక రోజు చేసి పెడదాం అనుకున్నా. ఎక్కడ ఇట్లే సరిపోయిందండి. అనుకుంటాం కానీ మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు పెద్దగా ఏం చేయలేము. వాళ్ళని సమాలించడానికి ఆ పనులు వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టేదానికి తినపండాలి దానికే సరిపోతుంది, కానీ అనుకున్నది అయితే చేయలేము. లాస్ట్ వీక్ ఒకసారి ఒక 10 days ముందు ఒక 2 పాటలు నేను తీసినాను. మళ్ళీ 15 daysకి అంతా మళ్ళీ ఒక 2 పార్ట్స్ వచ్చింది బాగా. ఇంకోండి ఇట్లా బాక్స్లో పెట్టుకున్నామంటే 10 days, ఒక 4-5 days బాగుంటుంది, ఏం కాదు. హ్యాపీగా చేసి పెట్టచ్చు పిల్లలకి రెండు టైం కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.